ఈ లోకములో శ్రమలు, ఈ లోకములో నింద, ఈ లోకములో అవమానం, ఈ లోకములో నిట్టూర్పులు, కానీ పరలోకములో నిందకు ప్రతిగా పూదండ, కన్నీళ్లకు ప్రతిగా బాష్ప బిందువులు. ఇక్కడ అందరి ముఖాలు చూసి మోసకరమైన మనుషులు బ్రతికి, కత్తి ఘాటు వంటి మాటలు కలిగిన మనుషుల దగ్గర బ్రతికి, ఆహారం పెట్టి తినమని అంతరంగంలో లెక్కలేసుకున్న వాళ్ళు మనుషుల మధ్యన బ్రతికి. బైబిల్ ఎంత బాగా చెప్తుందో తెలుసా? మీరు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని మనం ప్రేమించాలన్నా, ఒక వ్యక్తిని పగబెట్టుకోవాలన్నా ఎవరిని అడగొద్దు. బైబిల్ దగ్గరికి వచ్చేయండి. బైబిల్ దగ్గరికి వచ్చేస్తే బైబిల్ చెప్తుంది ఎవరిని ఎలా ప్రేమించాలో, ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఏంటని. అది మనం రామ్ బైబిల్ దగ్గరికి ఎప్పుడు వస్తామంటే ఆదివారం వస్తాం, అవసరాన్ని బట్టి వస్తాం, తప్పదంటే వస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథం చదవకపోతే విన్న మాటను బట్టి. అంతగా ప్రభు అన్నాడు కదా, గొప్పగా చదివే వాళ్ళకంటే నువ్వు యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. మరి చదువు లేని వాళ్ళకి వినుట వలన ఆ విశ్వాసం ఎవరు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసుక్రీస్తు వైపు చూచురా. చదువు లేని తల్లులకి, చదువున్న తల్లులకి దేవుడు ఎలా సరిపోయాడో, నా యేసు ప్రభువు అంత గొప్పడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది మాకు చదువు రాదు కదా, చదవండి అంటే నీకు చదువు రాదు, ఉన్నాయిగా, చెవులున్నాయిగా, వినుట వలన విశ్వాసం. అయితే అనేకమైన శ్రమలలో చదివారు ఎప్పుడైనా? నిజంగా చెప్తున్నాను, మీరు గనక మిషనరీల చరిత్ర, అపోస్తుల మరణాలు, మిషనరీల మరణాలు మీరు చదివితే, నేను ప్రభు ప్రేమను బట్టి చెప్తాను, హార్ట్ఫుల్గా చెప్తాను, బ్రతకాలని ఆశ ఎంత కూడా ఉండదు మీకు. ఎంత కూడా ఉండదు బ్రతకాలని ఆశ వాళ్ళ మరణాలు చూస్తే. ఎందుకు తెలుసా? వాళ్ళు ప్రాణాలు వదిలేసుకుంది ఎవరి కోసం? నేను నమ్మిన నా దేవుడు, నేను విశ్వసించిన నా యేసయ్య కొరకు వాళ్ళ ప్రాణాలు ఎలా వదిలేసుకున్నారు, వాళ్ళు ఎలా చనిపోయారు. ఒరే, వాళ్ళే ప్రభు కొరకు చనిపోతే నేనెందుకు బ్రతకాలి అన్న ఆశ కలగాలి. అర్థమైందా? అలా కలిగితే నీ ప్రాణమును నువ్వేమాత్రం కూడా ప్రియముగా ఎంచుకోకపోతే, ప్రభు నిమిత్తం నీ ప్రాణాన్ని ద్వేషించుకుంటే దాన్ని మనము దక్కించుకుంటాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రభు ఏమన్నాడు? ఆ పిల్లలంటే మనసు కలిగి ఉంటే మీదే పరలోక రాజ్యం అన్నాడు. పౌలయ్య గారు ఏమంటున్నాడు? అనేక శ్రమలు. ఇప్పుడు ఆ శ్రమలలో కూడా పసిపిల్లల మనసు మనకు ఉండాలి. పసిపిల్లల మనసు మనకు ఉండాలి. నిన్న మనకు ఒక 6 రోజుల క్రితం తెలుసు కదా, ఒక సేవకుడు చనిపోయాడు. వాళ్ళ మిస్సెస్ గారు చెప్పింది మెసేజ్ ఏంటి? ఏం చెప్పడా? నిజంగా హత్య చేయబడితే వాళ్ళ మీద మాకు ఇటువంటి సరే, ఎంత బాగా చెప్తున్నారు. గ్రాస్టన్ గారు, ఆమె భార్య గ్లాడిస్ గారు ఏమని చెప్పింది తెలుసా? నా భర్త చంపిన వారిని నా ప్రభు క్షమించాడు, నేను కూడా. ఇది ఏ మనసు? చిన్నపిల్లల మనసు, చిన్నపిల్ల. ఇది ప్రభు చెప్పిన స్తోత్రం, ఇది ప్రభు చెప్పింది. మనమేమనుకుంటామంటే మనలో ఉన్న ఆ శరీరం ఎలాగ నడిపేసి ఆయన పగబెట్టుకుంటాం, ప్రేమించేవాళ్ళని ప్రేమిస్తాం, ద్వేషించేవాళ్ళని ద్వేషిస్తాం, పెట్టాలనుకుంటే పెడతాం, పెట్టకూడదని మానేస్తాం. అది చిన్నపిల్లల మనసు కాదు. చిన్నపిల్లల మనసు కాదు. తినే చిన్నపిల్లలను కనుక నీవు ముక్కు ముఖం తెలీదు, నువ్వు ఎవడవో తెలీదు, అడుగు, వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే ప్రభు చెప్పింది ఏమన్నా తీసేసి మాట. అది మనం అజ్ఞానులు కాబట్టి, మనకి అంత జ్ఞానం లేదు కాబట్టి, మనము అంతగా గ్రహించలేము కాబట్టి ప్రభు ఏమి మర్మాలేం చెప్పలేదు. చక్కగా మన ఒడిలో ఉన్న మన పిల్లలతోటి మనం ఏమైతే ఉపయోగిస్తామో వాటిని బట్టే ప్రభు ఉపమాన రీతిగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? మనకి చాలా తేలికగా అర్థం అవటం కోసం. లేదా వినేసి వదిలిపెట్టకుండా సంఖలో పిల్లోని చూడగానే, ఇంట్లో పిల్లోని చూడగానే మనకి ఎప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు ఆ పిల్లోళ్ళగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం, ప్రభు చెప్పాడు కదా అన్నది మనకి గుర్తుకు రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు పడిన శ్రమలు మామూలు శ్రమలు కాదు. సిద్ధపాటు కలిగి ఉండండి. మీరు చెప్పరుగా, దేవుడి రాజ్యానికి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇప్పుడు శ్రమలు ఉన్నాయా? మంచిది. అయితే ఇంకా అనేకమైన శ్రమలు ఉన్నాయి.
శ్రమ నాకు వద్దు అని అనుకుంటే నేను చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోతారు. చచ్చిపోరా? మరణము చూడక బ్రతుకు నరుడెవడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. చనిపోయిన తర్వాత 2 భాగాలుగా వేరు చేస్తాడు దేవుడు. ఈ వాక్యం బట్టి చెప్తాం. పసిపిల్లల మనసు కలిగిన వారిని ఒక పక్క, పసిపిల్లల మనసు లేని వారిని ఒక పక్క. ఏళ్ళేమో గొర్రెలు, ఈ ఏమో మేకలు. అర్థమైందా? అప్పుడు ప్రభు అడుగుతాడు, అయ్యా ఏంటి మమ్మల్ని వేరు చేసేసో? మా నాన్న ఆ పక్క వెళ్ళాడు, మేము ఈ పక్క వచ్చాం. మా ఆవిడ ఆ పక్క వెళ్ళి, నేను ఈ పక్క వచ్చాను. మా పిల్లలు ఆ పక్క వెళ్ళారు, నేను ఈ పక్క వచ్చానంటే ప్రభు అంటాడు, నీకు నేను చెప్పాను కదరా, చిన్న పిల్లల మనసు కలిగి ఉంటేనే కదా నా రాజ్యం అన్నాను. వాడు చిన్న పిల్లల మనసు కలిగి ఉన్నాను. ఎలాగా? ఆపదలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, వ్యాధి వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, చిన్న పిల్లల మనసు. ఇప్పుడు కొడితే కాసేపటికి ఎలాగైతే మర్చిపోతారో అటువంటి మనస్సు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ. మరి మీరు విన్నారు, చిన్నపిల్లల మనసు కలిగి ఉంటామని అనుకున్నారు. ఆ పరిస్థితికి వ్యతిరేకమైన మీ జీవితంలోనికి ప్రవేశించగానే మీ స్వభావం బయటడింది. ఏ స్వభావం? దొంగ బుద్ధి, మానవ స్వభావం, మానవ నైజం. మరి ఏంటి ప్రభా? నేను ముందే చెప్పాను, ఆయనకు పెట్టబడిన పేరేంటి చెప్పినా? మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నేను ఒక సున్నా కానీ ఒక పొల్లు కానీ తీయటానికి రాలేదు అన్నాడు దేవుడు. అటువంటి యేసయ్యను నువ్వు అడిగితే ఆయన మీద నింద మోపాలని ఎవరి వల్ల అవ్వదు అంటాడైనా. నేను ముందే చెప్పాను. పైగా మీ సంఖ్యలో పిల్లలను ఉపమాన రీతిగా చెప్పాను. ఈ పిల్లల మనసు కలిగి ఉంటేనే పరలోక రాజ్యం. నువ్వు విన్నావా? లేదు ప్రభా అని సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి.